హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో టూటీ ఫ్రూటీలతో స్పాంజ్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా స్పాంజ్ లాగా ఉండే స్పాంజ్ కేక్, అలాగే టూటీ ఫ్రూటీలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఓవెన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే కేక్ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో అయితే నేను కేక్ అనేది తయారు చేశాను. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడ నేను మైదా అలాగే టూటీ ఫ్రూటీలతో కేక్ చేస్తున్నాను. ఒక కప్తో అయితే పంచదార తీసుకున్నానండి. అలాగే అదే కప్పుతో ఒక కప్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ ఉన్నా నెయ్యి ఉన్నా కూడా వాడుకోవచ్చు. అదే కప్పుతో నేను ఇక్కడ టూటీ ఫ్రూటీలు అనేవి తీసుకున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇవి లేకుండా కూడా స్పాంజ్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే ఒక కప్ అయితే మైదా పిండి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో, అంటే ఆయిల్ షుగర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఇది 1.5 కప్ అండి. ఈ విధంగా 1.5 కప్ అయితే మైదా తీసుకున్నాను. ఆ తర్వాత 3 గుడ్లు తీసుకున్నాను. అలాగే ఇది బేకింగ్ పౌడర్ అండి. ఇది వెనీలా ఎసెన్స్. ముఖ్యంగా కేక్ అయితే కావాల్సిన పదార్థాలన్నీ ఇవ్వండి. వీటిలో ఏది మిస్ అయినా కూడా కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు. ఒక్క టూటీ ఫ్రూటీలు మాత్రమే ఆప్షనల్ అండి. మిగిలినవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. ఇందులో మనం ఎగ్స్ అయితే కొట్టుకుని వేసుకుందాము. మీకు ఎగ్స్ నచ్చకపోతే ఇందులో పాలు కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చండి. కేక్ అనేది ఏమాత్రం తేడా ఉండదు, చాలా బాగుంటుంది. ఈ గుడ్ల ప్లేస్లో పాలు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్స్తో అయితే చూపిస్తున్నాను. ఎగ్ లేకుండా పాలతో అయితే నేను ఇంతకుముందు మనకి కేక్ అయితే తయారు చేశాను, మన ఛానల్లో ఉంది చూడండి. ఈ విధంగా గుడ్లన్నీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ మనకి 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను తీసుకున్నవన్నీ కూడా సమానమైన కొలతలండి. ఎప్పుడు చేసినా ఇదే కొలతలతో చేస్తాను నేను. మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ అలాగే షుగరు అంతా బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా అయితే బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బిస్కర్ అయితే తీసుకుని దీంతో అయితే బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇది లేకపోతే మీకు ఇంతకన్నా ఈజీగా కావాలనుకుంటే ఇది మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని ఎగ్స్ అలాగే ఆయిల్ షుగరు అన్నీ వేసేసుకుని బీట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మైదా వేసి మనకి ఒకసారి బాగా తిప్పుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అయితే ఇందులో వేసాను కదా, ఆ తర్వాత ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇది పెద్ద స్పూను. అలాగే ఇందులో నేను సగం వేస్తున్నాను. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. ఇది 1.5 మూత అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైనా స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి 1.5 మూత అయితే సరిపోతుందండి. అంటే ఒక స్పూన్తో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ముందు ఒకటి వేసాను, తర్వాత ఇంకొక అర స్పూన్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వాడుతున్నానండి. ఇది ఎటువంటి స్మెల్ లేని ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీరు మీ దగ్గర బటర్ ఉన్నా లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం తీసుకున్న మైదా అయితే వేసేసుకుందాము. ఈ విధంగా మైదా అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి కేక్ అనేది బాగా రావాలంటే, స్పాంజ్ మాదిరిగా రావాలంటే మనం ఎగ్ని బీట్ చేసుకునేటప్పుడు అది బాగా నురగ వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ మైదా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న టూటీ ఫ్రూటీలు అయితే వేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ రెడ్ ఉన్నాయి కాబట్టి ఇవైతే వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇదే తరహాలో డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చండి. ఈ టూటీ ఫ్రూటీల ప్లేస్లో బాదం అలాగే జీడిపప్పు ఇంకా కిస్మిస్ అన్నీ కూడా వేసుకుని కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పు అయితే తీసుకున్నాను, ఇందులో సగం అయితే వేస్తున్నాను. ఈ విధంగా స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. టేస్ట్ అనేది ఇనుమడింపజేస్తుంది. కాబట్టి సాల్ట్ అయితే నేను కంపల్సరిగా వేస్తాను. చూసారా, ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత
కేక్ చేసే గిన్నె ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. చూడండి, మన పాతకాలంలో ఈ గిన్నెలనే వాడేవాళ్ళు కేక్ తయారు చేయడం కోసం. ఇప్పుడంటే ఓవెన్స్ అన్నీ వచ్చేసాయి కదా, ఒకప్పుడైతే ఈ గిన్నెలనే వాడేవాళ్ళండి. ఫస్ట్లో నా దగ్గర ఏమీ లేనప్పుడు నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇది కింద అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకి కేక్ అనేది మాడిపోకుండా ఈ బటర్ పేపర్ అనేది సహాయం చేస్తుంది కాబట్టి బటర్ పేపర్ని కింద అడుగంతా పట్టకుండా వేసుకోవాలి. ఈ విధంగా అయితే దీనిని సెట్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఆయిల్ అయితే అప్లై చేసాం కాబట్టి ఇది మనకి ఈజీగా అతుక్కుపోయింది పేపరు. ఆ తర్వాత కొంచెం పొడిపిండి అయితే ఈ విధంగా చల్లుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకోవడం వల్ల కేక్ అనేది అతుక్కోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో అయితే వేసేసుకుందాము. ఇది మనం ఒకే చోట వేసుకుని సర్దుకోవచ్చు కూడానండి. ఎలా వేసుకున్నా కేక్ బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మొత్తం వేసుకోవాలి. చూసారా, మనమైతే టూటీ ఫ్రూటీలు వేసాం కాబట్టి కేక్ అయితే చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉందండి. ఉడికిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇది పిండంతా వేసుకున్నాక ఈ విధంగా కింద ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే అవన్నీ సెట్ అయిపోతాయి. ఆ తర్వాత పైన కొంచెం టూటీ ఫ్రూటీలు అయితే వేసేసుకుందాము. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదా. పిల్లలంటే టూటీ ఫ్రూటీలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా గిన్నె ఉంది కదా, ఈ గిన్నె ఇలా పెడతారండి కింద. ఇది స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత ఈ గిన్నె అయితే పైన పెడతారు. మీకు చూపిస్తాను నేను. దీంట్లో అయితే ముందుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఒకవేళ ఇసుక ఉన్నా కూడా దీంట్లో వేసుకోవచ్చండి. మనం ఈ కింద గిన్నెలో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవడం వల్ల ఇది హీట్ అయ్యి మనకి పైన ఉన్న గిన్నె అంతా కూడా వేడి అంతా ఫుల్గా పరుచుకుని కేక్ అయితే బేక్ అవుతుంది. నేనైతే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. బయట వర్షంగా ఉందండి, ఇసుక మనకి దొరకదు కాబట్టి సాల్ట్ అయితే ఉంది. సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుని ముందుగా మనం సాల్ట్ వేసిన గిన్నె అయితే పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి 2 నిమిషాలు. ఆ తర్వాత మనం గిన్నె పెట్టగానే కొంచెం మంట అయితే తగ్గించేసుకోవాలండి. ఈ విధంగా గిన్నెని పెట్టగానే ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది కింద. చూడండి ఒకసారి. ఇలా అయితే కింద మనం పెట్టిన సాల్ట్ గిన్నె ద్వారా పైకి వేడి అనేది వచ్చి కేక్ అనేది బేక్ అవుతుంది. పైనంతా హోల్ ఉంటుందండి. ఈ హోల్ ద్వారా మనకి వేడి అనేది పైకి జనరేట్ అయ్యి కేక్ అనేది బేక్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడంటే ఓవెన్స్ అలాగే ఎయిర్ ఫ్రైయర్స్ అన్నీ ఉన్నాయండి. ఒకప్పుడు అయితే ఏమీ ఉండేవి కావు కాబట్టి ఈ విధంగా కేక్ గిన్నెలు అయితే ఉండేవి. వీటిలోనే కేక్లు అనేవి తయారు చేసేవారు. నేనైతే ఈ గిన్నెలో చాలా కేకులు అయితే తయారు చేశానండి. ఈ విధంగా మనం గిన్నె అయితే పెట్టేసుకోవాలి. పైన మూత ఉంటుంది. ఈ మూత అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం కేక్ ఉడికిందా లేదా అని ఈ హోల్స్లో నుంచి అయితే చెక్ చేసుకోవచ్చండి. ఒక 25 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, మనకి కేక్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం చాకు కానీ లేదంటే ఏదైనా పుల్ల కానీ టూత్పిక్ కానీ గుచ్చినట్లయితే అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ అనేది తయారైపోయినట్లే. ఇది ఇంకొంచెం అయితే ఉడకాలి కాబట్టి నేనైతే మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అంటే టోటల్గా మనకి 35 మినిట్స్ అయితే పడుతుంది కేక్ అవ్వడానికి. ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకుందామండి. చూసారా, చాక్ అయితే ఏమీ అంటుకోలేదు. అంటే మనకి కేక్ అనేది అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మనం మూత అయితే పెట్టేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఉంచేద్దామండి. ఇది ఒక పూర్తిగా చల్లారే వరకు అంటే ఒక పావు గంట వరకు అయితే ఇది వదిలేయాలి. ఆ తర్వాత మనం కేక్ అనేది బయటకు తీసుకోవాలి. అప్పుడైతే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత అయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే చూద్దామండి. చూసారా, మనకి ముందు చూసినప్పుడు కేక్ తయారైనప్పుడు ఇది వైట్గా ఉంది పైన. ఆ తర్వాత మనం పావు గంటకి చూసినప్పుడు చూడండి ఒకసారి కేక్ అయితే చక్కగా మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదైతే మనం బయటికి తీసేసుకుందాము. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కట్ చేసుకుందాము.
ఈ విధంగా ఓవెన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే కేక్ అనేది తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా టూటీ ఫ్రూటీలతో అలాగే ప్లెయిన్గా చాక్లెట్ వేసుకుని రకరకాల కేకులు అనేవి తయారు చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, మనకి టూటీ ఫ్రూటీలతో కేక్ అయితే ఎంత బాగుందో, చక్కగా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనం ఇందులో ఎగ్ వేసాము, అలాగే టూటీ ఫ్రూటీలు వేసాము, అన్నీ వేసాం కాబట్టి కేక్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.